ఇంట్లో ఒక్కసారి ఇలా చేస్తే అస్సలు వదలరు. ఎగ్ పలావ్ తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్. మా ఇంటి కోసం వేడివేడిగా ఎగ్ పలావ్ అయితే చేశాను. చికెన్ మటన్లో రేట్లు రాకెట్లా పెరిగిపోయాయి కాబట్టి ఎగ్గుతో మనం చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రైడ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వ్లాగ్. మా కువైట్ ఇంట్లో నా రోజు ఇలా స్టార్ట్ అవుతుంది. ఉదయం లేవగానే ముందు ఒక కప్పు టీ చేసుకుని తాగుతా. టీ తాగితేనే నాకు రోజు మొత్తం ఎనర్జీ వస్తుంది. ఆ తర్వాత మా ఆయనకి టిఫిన్, అలాగే నేను టిఫిన్ తిని అలాగే వంట పనులు అయితే మొదలు పెడతాను అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ పనులన్నీ ముగించుకొని ఆ తర్వాత వంట ప్రిపరేషన్ అయితే మొదలు పెడతాను. ఈరోజు నా లంచ్ కోసం సింపుల్గా ఎగ్ పలావ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంట్లో ఎగ్గు తింటే చాలు, చాలా ఈజీగా త్వరగా టేస్టీగా వంట చేసుకోవచ్చు. ఇలా కోడిగుడ్లు ఉడికించుకున్న తర్వాత ఇటుకి తొక్క తీసి అలాగే కొంచెం ఘాట్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఈ గుడ్లన్నీ వేయించుకోవాలి. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట. వీటికైతే అడుగంటుతుంది. మనం తిప్పుకుంటూ గెంటితో మెల్లగా అయితే కలుపుకోవాలి. అయినా ఒకటైతే చిదిరిగిపోయిందనమాట, ఒక గుడ్డ అయితే. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో సాల్ట్, పసుపు, కారం, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కొంచెం దోరగా వేపుకోవాలి. మళ్ళీ ఎక్కువగా వేపుకున్నామనుకో అవి సాగుతాయి అనమాట, లబ్బర్లాగా ఉంటాయి అనమాట. ఎగ్ అనేది ఎక్కువ వేగకుండా కొంచెం లైట్గా ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాలంటే ప్యాన్లో వేయించుకోవచ్చు. నేను దబరాలోనే వేయించాను అనమాట, ఎందుకంటే అందులోనే మనం పులావ్ చేయాలి కాబట్టి. ఇలా చేసి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎగ్ టేస్ట్ అంతా ఆయిల్కి పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ కొంచెం బటర్ వేసుకొని గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నా. కొంచెం ఉల్లిపాయ అనేది ఎక్కువ పడాలి. బిర్యానీలో ఇలా పులావల్లో చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి, మన కారానికి తగినన్ని. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇంట్లోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట, కర్రీస్కైనా బిర్యానీలకైనా దేనికైనా. ఇప్పుడైతే ఒక 4 టమోటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా మెత్తబడాలన్నమాట. టమోటా బాగా మగ్గాలి, అప్పుడే మన పులావ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడైతే మసాలాలు కూడా కొంచెమేనమాట, లైట్గా. ఇది ఎగ్ కాబట్టి మిరియాల పొడి అయితే వేసాను, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం అన్నీ మన టేస్ట్కి తగినన్ని అనమాట. సరిపడినంత సాల్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1 కప్ పెరుగు అయితే వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం దమ్ బిర్యానీకి అయితే ఎక్కువ వేసుకోవాలి, అంటే పులావ్కి ఏమి ఎక్కువ అవసరం ఉండదు అనమాట. 1 కప్ అయితే సరిపోతుంది. ఇంకా పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది అనమాట బిర్యానీలకి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలన్నమాట, నిమ్మరసం. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంటే గుడ్లు చెదిరిగిపోకుండా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే రైస్ నానబెట్టుకుందాము. ఈ రైస్ అనేది కువైట్ వాళ్ళకు స్టోర్లో ఇచ్చారనమాట. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఇవి బయట కొనాలంటే చాలా రేట్ అనమాట కువైట్ వాళ్ళకు కూడా. అంటే స్టోర్లో కాబట్టి కొంచెం అంటే డబ్బులు అనేది తగ్గుతుంది వాళ్ళకు. నేనైతే ఇప్పుడు ఇది చూసారా, స్టోర్లో బాస్మతి రైస్ ఇచ్చినారనమాట కువైట్ వాళ్ళకు. ఇది కూడా మన ఇండియా రైస్ అనమాట. ఇవన్నీ అయితే నానబెట్టుకోవాలి ఫస్ట్. చూసారా ఎంత పొడవుగా ఉంటుందో రైస్ అనేది. మనం కడిగేటప్పుడు చాలా నెమ్మదిగా అయితే కడుక్కోవాలి. అంటే నానిన తర్వాత అయితే మనం బియ్యం కడగకూడదు, ఏ బియ్యం అయినా సరే. అంటే ఇరిగిపోతాయి అన్నమాట, అన్నం అనేది నోక అయిపోతుంది. మనం మెల్లగా అయితే కడుక్కోవాలి. ఈ కువైట్ వాళ్ళు ఏమంటే అంటే వీళ్ళు ఆ చేతి ఈ చేతితో బరుకుతారనమాట, అట్టయితే కడుగుతారనమాట 2 చేతులు పెట్టి. మనకు అలా నచ్చదు కాబట్టి ఒక చేతితోనే, అంటే రైస్ ఇరిగిపోకుండా వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే చాలా పొడవుగా అయితే వచ్చేదన్నమాట రైసు, అంటే ఇరిగిపోకుండా. ఇప్పుడైతే మనము అంటే 1 అవర్ నానబెట్టుకోవాలి వేడి నీళ్ళల్లో, అప్పుడు రైస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత రైస్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. అంటే మనము రైస్ వేసిన తర్వాత చల్లనీళ్ళు అయితే అసలు పోయకూడదు అనమాట. మనం ఫస్ట్ చల్లనీళ్ళు పోసి తెల్లగాగినాక అయితే మనం రైస్ వేసుకోవాలి. మనం అలా లేదు, ఫస్ట్ అయితే రైస్ వేసుకొని నీళ్ళు పోసుకోవాలనుకుంటే వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడంతే ఎగ్ పులావ్ రెడీ. చాలా సింపుల్గా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసి నేనైతే స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు స్కూల్ టైం అయితే అయిపోయిందనమాట. ఇది నా డ్యూటీ కాకపోయినా కువైట్ ఇండియాలో అంతేనమాట. ఇది మన పనులు కాకపోయినా చేయాలి.
అంటే అప్పుడప్పుడు అయితే నాకు డ్యూటీలు పడతాయి అనమాట. ఇలా ఇప్పుడు స్కూల్ టైం అయింది, పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కార్లు వచ్చి ఉంటాయి అన్నమాట. కాబట్టి పిల్లల్ని బాగా పట్టుకొని సేఫ్గా అయితే తీసుకురావాలి. పిల్లల సేఫ్టీ చాలా ముఖ్యం కువైట్లో, లేకపోతే మనకు చాలా ప్రాబ్లం అనమాట. అంటే పిల్లల్ని దాటించేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వాళ్ళు చేయి అయితే అసలు వదలకూడదు. వాళ్ళు అట్ట పరిగెత్తారనమాట, కార్లు వచ్చేది కూడా వాళ్ళకి తెలియదు. అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళది తప్పైనా కూడా వాళ్ళ కోవిడ్ వల్ల మన పైకే వచ్చారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా పిల్లల్ని అయితే తీసుకురావాలన్నమాట సేఫ్గా ఇంటికి. ఇక్కడికి చూసారా స్కూల్ ముందు ఇదంతా కూర్చోడానికి అనమాట. చాలా టైం అయితే అవుతుంది. స్కూల్ దగ్గర ఒక 10 నిమిషాల ముందు వెళ్ళిపోతారనమాట. కోవిడ్ వాళ్ళు వెళ్తారు, పెద్దవాళ్ళు డ్రైవర్లు అందరూ వెళ్ళి అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సేఫ్గా అయితే ఇంటికి తీసుకొచ్చుకుంటారనమాట. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్ పలావ్ అయితే ఇప్పుడైతే నేనైతే మా ఆయన కోసం అయితే తీసుకెళ్తున్నాను అనమాట. మా ఆయన కూడా వచ్చాడు వంట రూమ్లోకి. ఇద్దరం అయితే వచ్చాము, అంటే డ్యూటీ అయిపోతానే. అంటే కోవిడ్ ఇంట్లో ఎలా అంటే ఇది మన పని కాకపోయినా సరే మనం చేయాలన్నమాట. అంటే అందరూ అంతేనమాట, డ్రైవర్ అయినా సరే వాళ్ళు అంటే ఒక పనేను ఇది నా పనేను నేను ఒక మేడంగా చేస్తాను అనే దానికి ఉండదు. ఇప్పుడైతే మా ఆయన చూసారా, నేనైతే అంటే ఫోటో తమ్నైల్ కోసం ఫోటో తీయడానికి మేమైతే ఇలా అయితే చేస్తున్నాం అన్నమాట. ఇది మా ఆయన తమ్నైల్ కోసం అనమాట, ఇలా అయితే పెట్టమని చెప్పాను. ఇప్పుడైతే పలావ్ అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మా ఆయనకైతే తీసుకెళ్ళకపోవడానికి మా ఆయనకు రూమ్లోకి. ఇందులోకి ఇందులోకి పొండుమిరకాయ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్ పులావ్ రెడీ. ఈ రోజుల్లో మటన్ చికెన్ రేట్లు చాలా పెరిగిపోయాయి. డబ్బులు ఉన్న వాళ్ళు తింటారు, కానీ మనలాంటి ఫ్యామిలీలకు రోజు కొనడం చాలా కష్టం. అందుకే నేను ఎక్కువగా ఎగ్స్ వాడుతాను. ఎగ్ సూప్ కూడా హెల్తీ కూడా, అంటే ప్రోటీన్ కూడా ఫుల్గా ఉంటుంది. ఒక ఎగ్ తిన్న శరీరానికి మంచి బలం వస్తుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది. తక్కువ ఖర్చులో మంచి పోషకాలు ఉంటే ఎగ్ బెస్ట్ అనమాట. ఎగ్ తింటే శరీరానికి ఎనర్జీ కూడా వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, పిల్లలు పెరుగుదలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మా ఇంట్లో ఎగ్ వంటలు ఎక్కువగా చేస్తుంటాను. కువైట్ ఇంట్లో మా ఆయనతో కలిసి పిల్లలతో ఫోన్ మాట్లాడుకుంటూ తినే టైం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఫ్యామిలీతో కలిసి గడిపే చిన్న చిన్న క్షణాలే నిజమైన సంతోషం ఫ్రెండ్స్. ఇలా మనం ఇంటికి వెళ్తే కానీ ఫ్యామిలీతో తినొచ్చు. కువైట్ వాళ్ళందరూ కలిసి తిన్నప్పుడు మనకు చాలా బాధ అయితే అవుతుంది. వాళ్ళ పిల్లలందరూ ఒకసారి కలిసి తింటారనమాట, చాలా హ్యాపీగా అయితే ఉంటారు. అలాంటప్పుడు మన పిల్లలు బాగా గుర్తొచ్చారు ఫ్రెండ్స్ కువైట్లో. అంటే నేనే కాదు, అంటే ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఫీల్ అవుతుంటారు. ఇప్పుడైతే మా ఆయన చాలా బాగున్నదని చెప్తున్నాడు అనమాట ఎగ్ బిర్యానీ, అంటే ఎగ్ పులావ్. ఇంకోసారి ఎగ్ దమ్ బిర్యానీ కూడా చేస్తాను అనమాట. ఎగ్ దమ్ బిర్యానీ ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు మా ఆయన కోసం వేడి ఎగ్ పలావ్ అయితే చేశాను. చికెన్ మటన్ రేట్లు రాకెట్లో పెరిగిపోయాయి కాబట్టి బిగ్గెస్ట్ ఫ్రెండ్లీ హెల్తీ మాల్ కోసం ఎగ్ బెస్ట్ ఆప్షన్. ఇదే మా కువైట్ ఇంట్లో మా డైలీ లైఫ్. మీకు మా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకి. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఎగ్ పలావ్ ట్రై చేయండి, అస్సలు వదలరు. తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్. ఇదే ఈరోజు వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.